హలో ఆల్ మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఒక లెంతీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుమట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం 3 రోజుల పాటు కండ్ల పండుగ జరిగే ఈ మహోత్సవాన్ని మీకు నేను చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు స్వామివారి కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. సాయంకాలం సమయంలో వేద పండితుల సమక్షంలో స్వామివారి కళ్యాణాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని వారు వీక్షించారు. ఇక్కడికి వెనుమట్ల, బొంకూరు, లొత్నూరు గ్రామాల నుంచి భక్తులు అతిపెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు, ఇక్కడికి వచ్చిన భక్తులతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. భక్తులంతా స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. స్వామివారి కళ్యాణం ముగిసిన తర్వాత మేము అన్నప్రసాదం స్వీకరించాము. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇది 2వ రోజు. స్వామివారి ఉత్సవాల భాగంగా 2వ రోజు వెనుమట్ల గ్రామంలో ఎడ్లబండ పోటీలు చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. సుమారుగా 30 బండ్ల వరకు ఈ ఎడ్లబండ పోటీలో పాల్గొనడం జరిగింది. ఇంత ఎండలు కూడా ఈ భక్తులు పక్కనున్న కొండపై ఎక్కి ఎడ్లబండ పోటీలు చూడడానికి వారు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక్కడ ఒక బండి వెళ్తుండడం మీరు చూడవచ్చు. ఇక్కడ ప్రతి ఏటా స్వామివారి కళ్యాణం అయ్యాక 2వ రోజు ఎడ్లబండ పోటీలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ పోటీలో పాల్గొని విజేతలు నిలిచిన వారికి మొదటి విజేతకు బంగారం, 2వ విజేతకు వెండి, 3వ విజేతకు కూడా వెండిని వారు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఎడ్లబండ పోటీలదారులు వారి ఎడ్లని, వారి బండ్లను తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. చూడండి, చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులు ఈ ఎడ్లబండ పోటీలను చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఊర్లోని ఆంజనేయ స్వామి వారిని ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వారిని ఎదుర్కొని మేళ వాయిద్యాలతో స్వామివారిని ఈ గుడిలోనికి తీసుకురావడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆంజనేయ స్వామి వారిని వారు అక్కడ పెట్టి స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. స్వామివారి ఎదుకూరు కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలి వచ్చిన గ్రామ ప్రజలను మీరు చూడవచ్చు.
ఆంజనేయ స్వామి వారిని ఎదుర్కొలుగా తీసుకువచ్చి ఆలయానికి వెళ్ళే ముందు ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారి ముందు ఈ విధంగా ఉంచి స్వామివారికి ఘనంగా పూజలు చేస్తారు. వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుంటారు. ఆలయంలో స్వామివారికి పూజలు చేసిన తర్వాత ఈ గ్రామానికి చెందిన రైతులు తమ వాహనాలను ఆలయం చుట్టూ తింపుతూ స్వామివారికి ప్రదక్షిణలు చేస్తూ వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. ఇది చివరి రోజు రైతులంతా వారి యొక్క మొక్కులను ఈ విధంగా వారి వాహనాలను ఆలయం చుట్టూ తింపుతూ స్వామివారికి చెల్లించుకుంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి జాతరల వలన ఇక్కడ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు వారు 3 రోజుల పాటు చేతి నిండా డబ్బును సంపాదించుకొని తమ జీవితాలని ముందుకు సాగిస్తుంటారు. ఇలాంటి జాతరల వలన వారికి ఉపాధి లభిస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అంటే ఫ్రెండ్స్, వీళ్ళు నా ఫ్రెండ్సే. అంటే వీళ్ళు ఏం కొనట్లేదు, అలా యాక్టింగ్ చేస్తున్నారు కొన్నట్టు. మన కెమెరా అటు దింపాం కదా, అంటే జీవిస్తున్నారు. రటనం స్టార్స్ వీళ్ళంతా వీళ్ళు జీవిస్తున్నాడు యాక్టింగ్లో. వీళ్ళు కూడా మనోళ్ళు జాతరకు వచ్చినా కానీ ఐపీఎల్ మ్యాచ్లు విడిచిపెట్టట్లేదు. ధోని బ్యాటింగ్ను ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్ వీళ్ళంతా. ధోని 6 కొట్టాడు. ఫుల్ హ్యాపీ వీళ్ళు. ఇంకా
ఇది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వెంగమట్ల వెంకటేశ్వర స్వామి జాతర. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మనందరం చల్లగా ఉండాలి, అందరం చల్లగా బతకాలి, అందరం జాబులు వేసుకోవాలి, వర్షాలు సమృద్ధిగా పడి రైతులు పంటలు పండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.